ఒక గొప్ప విద్యార్థి, తెలివితేటగల విద్యార్థి, a highly intelligent student, దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. he came to a hermitage ashrama there, close center. అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాముల వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు. Swamiji there in that hermitage started teaching, preaching. ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది. The rain started, it was dark. ఆ పిల్లవాడు ఇంక ఇంటికి రాలేకపోయాడు. The boy could not return. అప్పుడు చెప్పాడు ఈ స్వామి, Swami said, నాయనా son, చీకటి పడింది, it's not dark, వర్షం కరుస్తూ it's ఉంటుండాలి, raining. కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలేదు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు. It's not possible to you to go home. Better you stay back tonight. ఆ పిల్లవాడు చెప్పాడు, The boy said, స్వామి Swami, నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు. my parents won't take food. They don't sleep until I go. నాకు భార్య కూడా ఉంటుండాలి, I have a wife too. ఆమె కూడా నిద్రపోదు, She too won't go to sleep. భోజనం చేయదు, She doesn't take food. వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు, They suffer a lot. కనుక నేను పోతాను అన్నాడు. So I must go. పిచ్చివాడా, Oh madcap, నీవు ఈ విధంగా అరుస్తున్నావు. you're just shouting like ఏదో that. ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి. Worldly love they too have. కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవ్వరికీ లేదు. True love in the strict sense is not there in anybody. పెంచినారు, పెద్ద చేశారు కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే They ఉంటుంటారు. have taken care of you and you have come to this level. Therefore you have to respect and love them. అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విలువలేదు. But the boy determined to వెళ్ళే go. తీరాలన్నాడు. I must necessarily go. వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్ళే. He said, yes, certainly you go now. The parents have taken care అయితే of you. నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను, But now I'm ఈ teaching you. బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు. You test the validity. ఒక మాత్ర ఇచ్చాడు, He gave him a ఇంటికి tablet. వెళ్తాను దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు. He gave him a tablet. By the time you go home, నీవు swallow it. మరణించినట్టుగా పడిపోతావు, You will fall as if you're కానీ dead. మరణించవు. But you don't die. వారు ఏమేం చేస్తున్నారో ఏమేం చెప్తున్నా ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నా. I also give you the power to follow what all that is transpired there. సరే చూస్తామన్నాడు, వెళ్ళాడు. He said, yes, I'll see, and went. భోంచేశాడు, He had his food ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు. and he just swallowed that tablet, had some తక్షణమే water, పడిపోయినాడు, immediately fell down. మరణించినట్టుగా కనిపించింది. It appeared as though he ఓ died. తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు. All congregated, assembled there, mother, father, wife, relations, ఎక్కడికి friends. పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు. They went on shouting, very much bothered where he has gone, to which hermitage he has ఆ gone. సమయానికి సరిగా తిరిగి ఆ స్వామి వచ్చాడు. Exactly at that time Swamiji appeared అమ్మా, there. ఎందుకు మీరు ఏడుస్తున్నారు? He said, why are you crying? ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు, The boy came just now from ఏం Mass. జరిగింది? What happened? ఎందుకోసం ఈ విధంగా మరణించాడు? Why, how is it that he died now? మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు. They said, we don't know why he died. He just మీరే ఏం returned. చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు. And all started blaming Swamiji. You must have done something that made him die. చాలా పొరబడుతున్నారు. You are mistaken. కొంచెం ఓపిక పట్టుకోండి, Wait for some నేను time. ఇతన్ని బ్రతికిస్తాను అన్నాడు. I'll see that he'll come back to life. అయ్యో బ్రతికిస్తే నాకు అంతకంటే కావాలా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు. If you bring him back to life, we'll be very, very happy. They prayed to him like that. అక్కడ పోయిన తక్షణమే ఒక్క మాట చెప్పాడు, He said one, ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి, take this tumbler full of water. ఈ జలం ఎవరు త్రాగుదురో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు. Whosoever drinks this tumbler full of water, he will die and this dead man will get up. తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. Went to mother. రాజా, The king, నీకు okay, భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి, ఇదిగో నీవు త్రాగి నీవు ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నాడు. in future, your son is to be the king now. You drink the water, you will die and your son will come back to life. అప్పుడు తండ్రి చెప్పాడు, The father said, స్వామీజీ Swamiji, నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు, I've got some. వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను చావడానికి వీల్లేదు అన్నాడు. The father king said, Swamiji, I've got the rest of the children to take care of. Who will take care of this kingdom? He is after all a young boy. What తల్లి will happen? దగ్గరికి వెళ్ళాడు. Then he went to mother. తల్లి, మాతృ మనసు కదా, Oh yes, your నీవు mother. ఈ నీరు త్రాగి నీ కుమారుని బ్రతికించుకోమన్నాడు. Your mother, you drink this water. See that your son will అయ్యో come back to నాకు life. ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి, నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు, ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది. The mother went on telling, I have got so many daughters. I should see that they get married. A house without a woman is almost a forest.
Well, how am I to die now? No. సరే వీరిద్దరూ లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. Swamiji is sure that the wife will certainly cry for the loss of the husband. అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి ప్రారంభమైంది. And now you become a widow. This is విధవ your plight now. కాబోతున్నావు నీవు ఇప్పుడు. And you are going to be widow now. కనుక నీ భర్త కోల్పోయినారు. And you have lost your husband. దారి లోపల ఏదో సింహం గర్చేసి లేక మృగం గర్చేసి నీ ప్రాణం విడిచిపెట్టాడు తను. And on the way, as your husband was returning, he was killed because of the attack by a lion. మీరు త్రాగండి, మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు. You drink this water, your husband will come back to అప్పుడు ఆమె life. చెప్పింది, అయ్యో నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను. The wife started telling, I am the only నేను daughter. మరణించేటట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు. If I die, both of my parents will die మా now. ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో. What will happen to all the property? దయచేసి నేను త్రాగను అనింది. Yes, I am not ready to drink the water. ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు. And all the three said, ముగ్గురు ఏం ప్లాన్ వేశారో విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు. all the three plans, the master plan they had of the Vishwesvaraya Academy. ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు. All the three paid స్వామి, respect. మాకంతా ఎన్నో బంధనలంతా ఉంటున్నాయి. Swami, you have so many attachments. మీకు ఏ బంధన లేదు You కదా. don't have any attachment, Swami. మీకు ఏ బంధన లేదు. You have no attached bondage. ఏ విధమైనటువంటి బాధ్యత లేదు. You have no responsibilities. కనుక మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి. Let you drink this water and see that my son comes back ఇంతే to కాదు, life. పక్క తల్లి చెప్తుంటుండాది, The mother went on telling. స్వామి మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్తో కట్టిస్తాము. The mother started telling, Swami, we are ready to make this tomb made up of కోడలు marble for చెప్తుంటే, you. మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము. And they said, we build the tomb made up of marble. ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా They చూపిస్తున్నారు. went on speaking of their future plans. తక్షణమే ఆ గురువు పిల్లవాడిని లేమన్నాడు. The moment Guru wanted this boy to లేచాడు. get up, he got up. అన్ని విన్నాడు, వీళ్ళు చెప్తున్నటువంటివంతా కూడా. He heard all that స్వామి మీరు transpired. చెప్పింది పరమ సత్యము. He said, Swamiji, what you said is supreme truth. లోకమంతా మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు. There's worldly love. In fact, there's no mother, no father, no relation, కానీ no దివ్యమైనటువంటి property. ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు. It's only the divine love that is true love. ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు. I want the divine love, not the worldly love. ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు. In this world, it appears as though that everyone is loving. కానీ ఏది ప్రేమను ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు. It's not possible to decide అయినప్పటికీ genuine and తల్లిదండ్రులకు మాత్రం not. ప్రేమ ఉంటుంది. However, we love the parents. వాళ్ళని మనం ఆనంద పెట్టాలి. We should make them happy. సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి. We should make them happy to a certain కానీ extent దైవ possible. ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి. But we should never forget a అది God's ఏ love. శాశ్వతమైనటువంటిది, That's permanent. అది ఏ సత్యమైనటువంటిది, That's true. అది ఏ నిత్యమైనటువంటిది. That's eternal. అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి. We should love God దాంతో పాటు continuously. దైవాన్ని తల్లిదండ్రులు కూడా ప్రేమించండి. And we should love our parents. బంధుమిత్రులను ప్రేమించండి. Love your relations. సర్వులను ప్రేమించండి. Love everybody. అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి. But we should have unwavering, steady love for God.